అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మార్గశిర మాసంలో ఇంటిని కానీ పూజా గదిని కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ ఏ రోజుల్లో శుభ్రం చేయకూడదు, ఎటువంటి నియమాలు పాటించాలి, ఈ మాసంలో ఆహార పదార్థాలు ఎటువంటి నియమాలు పాటించాలి మనం తినేటప్పుడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మనకి 2024వ సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకి మార్గశిర మాసం మొదలైంది. ఈ మార్గశిర మాసం అనేది పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి మార్గశిర మాసం అని పేరు. అయితే మృగశిర నక్షత్రం అనేది పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఈ మాసమంతా కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన మాసంగా చెప్పవచ్చు. కార్తీక మాసం అంతా కూడా మనం శివ ఆరాధన ఏ విధంగా చేసామో ఈ మార్గశిర మాసం అంతా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటాం. మరి అటువంటి ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు, అంటే గురువారాలు. మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని ఆరాధించే మనము ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా గురువారాలు పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ మార్గశిర మాసం అనేది 5 వారాల వ్రతంగా లెక్కేసుకొని చేస్తూ ఉంటారు. వ్రతంగా ఆచరించే పద్ధతి ఒక రకమైతే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు పూజ చేసుకోవడం మరొక పద్ధతి. ఈ పూజ చేసుకోవాలి అనుకున్న గురువారాలు మొత్తంగా మార్గశిర మాసంలో 4. ఆ తర్వాత అంటే మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు మరుసటి నెల అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని కలిపి ఈ మార్గశిర వ్రతంగా చేస్తూ ఉంటారు. మరి మార్గశిర మాసంలో మొదటి గురువారం 5వ తారీఖు, రెండవ గురువారం 12వ తారీఖు, మూడవ గురువారం 19, 4వ గురువారం 26వ తారీఖు, పుష్యమాసంలో 5వ గురువారం వచ్చేసి అంటే పుష్యమాసంలో మొదటి గురువారం, మార్గశిర మాసం లెక్క ప్రకారం మనకి 5వ గురువారం వ్రతంలో ఆ రోజు వచ్చేసి 2వ తారీఖు, పుష్యమాసంలో 2వ తారీఖు, జనవరి 2న మనకి కొత్త సంవత్సరంలో 2025లో. ఈ విధంగా మొత్తంగా 5 గురువారాలు అమ్మవారిని ఒక్కొక్క రకం నైవేద్యం అనేది ఒక్కొక్క వారం పెడుతూ అమ్మవారిని పూజ అనేది చేసుకుంటూ వస్తాము. అంతేకాకుండా ఈ మార్గశిర మాసంలో మార్గశిర పౌర్ణమి, శని త్రయోదశి, సుబ్రహ్మణ్య షష్ఠి, ఆర్ధ నక్షత్రం ఇలా రకరకాల పండగలు, సంకష్ట చతుర్థి, శని త్రయోదశి ఇలా ముఖ్యమైన పండుగలు కూడా ఈ మార్గశిర మాసంలో ఉన్నాయి. అంతేకాకుండా నెలగంట పెట్టి ధనుర్మాసం కూడా మొదలయ్యేది కూడా ఈ మార్గశిర మాసం మధ్యలోనే. అంటే మనం చంద్రుని కాల గమనం ప్రకారం మనం మార్గశిర మాసం లెక్కేసుకుంటే సూర్యుని గమనం ప్రకారం ధనుర్మాసం కూడా మొదలైపోయేది ఈ మార్గశిర మాసం మధ్యలోనే వస్తుందన్నమాట. మరి అటువంటి ముఖ్యమైన మాసంలో పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే, సహజంగా మనము మంగళ శుక్రవారాల్లో అమ్మవారిని తీసి కడగటం కానీ శుభ్రం చేయడం కానీ చేయము. అవి దేవుడి ఫోటోలైనా లేదా ఎటువంటి విగ్రహాలు ఉన్నా కూడా మంగళ శుక్రవారాలు సహజంగా చేయము. కానీ ఈ మార్గశిర మాసంలో మంగళ శుక్రవారాలే కాకుండా గురువారాలు కూడా ఇంటిని కానీ పూజా గదిని కానీ శుభ్రం చేయకూడదు అని అంటారు. ఈ మార్గశిర గురువారం లక్ష్మీవారం కనుక అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన రోజు కనుక ఈ రోజు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. కానీ అమ్మవారిని శుభ్రం చేయడం, పూజా గది దొలపడం అటువంటివి చేయకుండా ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ మార్గశిర మాసంలో ఈ లక్ష్మీ వారాలు అంటే గురువారాలు, పౌర్ణమి రోజు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు, శని త్రయోదశి, అలాగే సంకష్ట చతుర్థి, ధనుర్మాసం మొదలైన రోజు ఇలా మిగతా రోజుల్లో శుభ్రం చేసుకుంటూ ఈ ముఖ్యమైన రోజుల్లో మాత్రం ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకండి. ఆ రోజంతా కూడా ఒక పండగ తిథుల్లా కాబట్టి మనం ఆ రోజు పూజ చేసుకోవడానికి చూడాలి. కాబట్టి ముందుగానే మనం పూజా గదిని శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది పీరియడ్ అవగానే ఇంటిని పూజా గదిని శుద్ధి చేసుకోవడం అని చూస్తూ ఉంటాం. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, పీరియడ్ అయిన 5వ రోజు తలస్నానం చేసి అప్పుడు మీరు పటాలను ముట్టుకొని బొట్లవి పెట్టుకొని తుడిచేసుకొని ఈ విధంగా బొట్లవి పెట్టుకొని పూజలకి సిద్ధం చేసుకోవచ్చు. మిడిల్ ఆఫ్ ది మంత్ అంటే మంత్ మధ్యలో ఉండగా ఆల్రెడీ కొన్ని గురువారాలు పూజ మొదలు పెట్టంగా పీరియడ్ అనేది వస్తుంది కాబట్టి ఆడవాళ్ళకి మధ్యలో ఉన్న డేట్స్ అటువంటప్పుడు వచ్చినా కూడా మీరు ఇదే పద్ధతిని పాటించాలి. అటువంటప్పుడు ఒక గురువారం పోయినా కూడా మీకు పూజకి అడ్డం వచ్చినా కూడా నెక్స్ట్ గురువారాలు మళ్ళీ పూజ చేసుకుంటాం కనుక ఈ పండగ రోజులుగా ఆ రోజు మాత్రం క్లీనింగ్ అనేది పెట్టుకోకుండా ముందుగా చేయాలి. ఈ మార్గశిర లక్ష్మీ వారాలు అయితే గనక కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అయితే దేవుని పటాలు కూడా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే విగ్రహాన్ని కూడా ముందు పసుపు నీళ్ళలో శుద్ధి చేసిన తర్వాత అప్పుడు నేను శుభ్రం చేసుకుంటానండి. నా దగ్గర అయితే ఇత్తడి విగ్రహాలు అనేవి ఉన్నాయి. సో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ముందుగా పూజ చేసిన పూజా మందిరాల్లోంచి తీసి పక్కకు పెట్టి ఆ క్లీనింగ్ చేసే రోజు కూడా తలస్నానం చేసి ఈ విధంగా పసుపు నీళ్ళలో ఒకసారి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఆ తర్వాత చింతపండు పెట్టి, ఇత్తడివి కాబట్టి నేను చింతపండులో కొంచెం సబీనా వేసి ఈ విధంగా మిక్స్ చేసి ఆ పేస్ట్ని ఆ విగ్రహాలకి అప్లై చేసేసి పక్కన పెట్టి ఒక 10 minutes పక్కన పెడితే మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. తెల్లగా వస్తుంది అనమాట. అప్పుడు ఏదైనా డిజైన్స్ లాగా ఉన్న కొన్ని కిరీటాలు కానీ అక్కడ కొంచెం డస్ట్ ఉందని అనుకుంటే మనం
వాడనిది అంటే కొత్త టూత్ బ్రష్ అనేది తెచ్చుకొని ఒకటి దేవుడి పటాలకి ఇలా శుభ్రం చేసుకోవడానికి పెట్టుకొని, విగ్రహాలు శుభ్రం చేసుకోవడానికి పెట్టుకొని ఆ టూత్ బ్రష్తో నేను ఒకసారి రబ్ చేస్తాను. దానివల్ల ఏదైనా కార్నర్స్లో కానీ అలా ఏదైనా విగ్రహాల దగ్గర డస్ట్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. అయితే ఈ మార్గశిర మాసం కోసం కూడా నేను చాలా డీప్గా ఇళ్ళని క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను. అది కూడా నేను ఒక వీడియోలో మీకు అందరి కోసం షేర్ చేస్తాను. ఎందుకంటే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత ఈ మార్గశిర మాసం కోసం కూడా ఎలా సిద్ధం చేసుకున్నాం అనేది. ఎందుకంటే ఈ వైజాగ్లో ఉన్న వాళ్ళందరం కూడా ఈ మార్గశిర మాసంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి చాలా విశేషంగా పూజలు అనేవి ఈ గురువారాలు చేసుకోవడం జరుగుతుందండి. ఆ ఇంటి ఇలవేలుపుగా కనక మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. కాబట్టి అమ్మవారి పూజల కోసం నేను కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇక ఈ పూజా గదిని ఇటువంటి రోజుల్లో మంగళ, శుక్రవారం, గురువారం ఈ రోజుల్లో శుభ్రం చేయకండి. ఈ మార్గశిర మాసం గురువారం కూడా మనం పట్టించుకోవాలన్నమాట. అయితే గురువారం పూట కొన్ని చేయకూడని పనులు అయితే ఉన్నాయండి. ముఖ్యంగా వచ్చేసి ఇల్లు బూజులు దులపకూడదు. గురువారం నాడు, మార్గశిర గురువారం నాడు ఇల్లు బూజులు దులపకూడదు. అలాగే చీపురు బయట పడేయకూడదు. చీపుర్ని మనము శుభ్రం చేయడానికి ఇంటికి వాడుతూ ఉంటాం కనుక చీపురు కూడా ఒక లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. కాబట్టి ఆ రోజున గురువారం నాడు, మార్గశిర గురువారం నాడు చీపుర్ని బయట వేయకూడదు. తలకి నూనె పెట్టుకోకూడదు. అలాగే పేలు దువ్వకూడదు. ముఖ్యంగా వచ్చేసి తలస్నానం తప్పనిసరిగా చేస్తాం, కానీ రుద్దుకోకూడదు. అంటే కుంకుడికాయలు కానీ షాంపూ పెట్టి కానీ రుద్దుకోకూడదు. కాబట్టి మార్గశిర గురువారం పూజ చేసుకోవాలి అని అంటే ముందు రోజే మీరు తలస్నానం అనేది షాంపూ కానీ కుంకుడుకాయలు పెట్టి రుద్ది చేసుకొని గురువారం నాడు ఒట్టిగా తల మీద నీరు పోసుకోవాలి. కానీ ఆ రోజు తల రుద్దడం అనేది చేయరనమాట. ఆ రోజు తలకి నూనె పెట్టుకోకూడదు. ఉదయం పూట ఎక్కువసేపు పడుకోకూడదు. అంటే బాగా తెల్లారే వరకు పడుకోవడం చేయకూడదు. ముఖ్యంగా గడపని ఇప్పుడే కాదండి, విడిగా కూడా మనం ద్వారలక్ష్మిగా అనుకుంటాం కాబట్టి గడపని తొక్కకూడదు. పిల్లలు కనుక తెలిసి తెలియక గడప మీద నుంచున్నా వాళ్ళని పక్కకి జరపాలి. అలాగే గడప మీద నుంచొని తల దువ్వటం కానీ, గడప దగ్గర నుంచొని తల దువ్వటం కానీ, అంటే ఆ వెంట్రుకలు కూడా గడప మీద పడతాయి కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. ముఖ్యంగా వచ్చేసి తుమ్మటం కూడా ఆ గడప దగ్గరగా నుంచొని చేయకూడదు. అత్యవసరం అయితే తప్పితే బయట వారికి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదండి. ఏదైనా మనకి ఆరోగ్యం సరిగా లేక అత్యవసరం అయితేనే అలా డబ్బులు తీసుకోవాలి. అంతేగాని విడిగా అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఈ మార్గశిర లక్ష్మీవారం చెయ్యరు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలు ఉండకూడదు. ముఖ్యంగా బయటికి వెళ్ళొచ్చి ఏదైనా ముట్టు అంటూ తగిలింది అనుకుంటే తప్పనిసరిగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజా గదిలోకి వెళ్ళాలి. మార్గశిర గురువారం అంటేనే గడపని అలంకరించి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును పెట్టాలి. అలా ఇంటి ముందు ముగ్గు ఉండి గడపని అలంకరించి ఉంటే ఈ లక్ష్మీదేవి అమ్మవారు ఈ మార్గశిర మాసంలో తిరుగుతూ ఉంటుందట. ఎవరు తనకి పూజలు చేస్తూ ఉంటారో, ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉండి తనని ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి రావడానికి అమ్మవారు చూస్తుందట. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ చదివితే ఈ వృత్తాంతం అంతా కూడా మనకి తెలుస్తుంది. అమ్మవారి ప్రాముఖ్యత ఈ మార్గశిర మాసంలో ఎంతగా ఉంటుంది అనేది. అందుకని ప్రత్యేకంగా అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఈ నెలంతా కూడా పూజ చేసే అప్పుడు అమ్మవారికి పాదాలను వేసి ద్వారం ఉంది కానీ పూజలో కానీ పాదాలను పెట్టి పూజ చేయడం అనేది ఈ మార్గశిర లక్ష్మీవారం ప్రత్యేకత. ఇలా ప్రత్యేకంగా మార్గశిర లక్ష్మీవారాలు ఇల్లు దులపడం కానీ పూజా గదిని శుభ్రం చేయడం కానీ చెయ్యం కాబట్టి విడి రోజుల్లో మాత్రమే చేస్తుంటాం. సహజంగా మంగళ శుక్రవారాలు పట్టించుకునే మనము ఈ మార్గశిర మాసంలో మాత్రం గురువారం కూడా చేయకూడదు, మిగతా రోజుల్లో చేసుకోవచ్చు. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 7వ తారీఖు, 14, 15 తారీఖులో పౌర్ణమి అనేది మిగులు తగులు వచ్చిందండి. ఇంకా టైం ఉంది కాబట్టి నేను పౌర్ణమి గురించి వివరంగా చెప్తాను. అంతేకాకుండా సంకష్ట చతుర్థి 18వ తారీఖు, అలాగే మనకి ముఖ్యంగా వచ్చేసి శని త్రయోదశి 28, 26 ఏకాదశి ఒక మార్గశిర లక్ష్మీవారంతో కలిసి వచ్చింది. అది చాలా విశేషం. ఇలా ముఖ్యమైన పండుగలు కూడా ఈ మార్గశిర మాసంలో ఉన్నాయి కనుక అటువంటి రోజులు విడిచిపెట్టి ముందుగానే మీరు పూజా గదిని శుభ్రం చేసుకోండి. లేదా ఈ రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో పూజా గదిని శుభ్రం చేసుకోవడం కానీ ఇంటిని క్లీన్ చేసుకోవడం కానీ చేయవచ్చు. అయితే ఈ మార్గశిర మాసంలో మరొకటి ముఖ్యమైనది ఆర్ద్ర నక్షత్రం. శివుని జన్మ నక్షత్రమైన రోజు ఆర్ద్రోత్సవం చేసుకుంటూ స్వామివారికి విశేషంగా పూజ చేసుకునే రోజు. దానికి ఇంకా మనకి దాదాపు 13 days టైం ఉందండి. నేను ముందుగానే పూజా విధానాన్ని షేర్ చేస్తాను. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో కూడా ఆర్ద్ర నక్షత్రం గురించి కాబట్టి అది నేను ముందుగానే మీకు అందరికీ షేర్ చేస్తాను. ఏ నక్షత్రం ఎలా చూసుకోవాలి, ఏ రోజున వచ్చింది, ఆ రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో చాలా ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. మరి ఇక మార్గశిర మాసంలో చేయవలసిన పనులు ఏంటంటే ఇంటి ముందు ముగ్గు పెట్టడం, గడపని అలంకరించడం, పూజా గదిలో దీపారాధన చేసి పూజ చేసుకోవడం, తులసమ్మ దగ్గర దీపారాధన చేయడం. ఈరోజు ఏదైనా దానాలు ఇవ్వదలుచుకుంటే కనుక తినే పదార్థాలు అంటే స్వయం పాక దానం కానీ వస్త్రదానం కానీ ఇటువంటివి అయితే చేయవచ్చు. అంటే అప్పు పరంగా డబ్బులు ఇవ్వం కానీ విడిగా ఎవరికైనా పేదవారికి దానాలు చేస్తే మాత్రం చాలా మంచి ఫలితం అయితే వస్తుంది.
మరి మార్గశిర మాసంలో చేసుకునే పూజ కూడా ఏ సమయానికి చేయాలి అని అంటే తెల్లవారుజామున చేస్తే ఈ పూజని చాలా మంచిది. ద్వారం దగ్గర ఈ విధంగా పాదాలు వేసి రెండు వైపులా కూడా కనీసం 2 దీపాలైనా ద్వారం దగ్గర పెట్టాలి. పెట్టిన తర్వాత మన నిత్య పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేక పీఠం కానీ వేసి ఈ లక్ష్మీదేవి అమ్మవారికి పూజను చేసుకుంటాం. అయితే పూజ చేసేవారు కూడా తప్పనిసరిగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే కనుక కాళ్ళకి పారాణి పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. అమ్మవారిలా మనం అమ్మవారికి ఎంత నిండుగా పూజ చేస్తామో పూజ చేసుకునేవారు కూడా అంతే చక్కగా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని పూజనే చేసుకోవాలి. ముఖ్యంగా మార్గశిర లక్ష్మీ వారంలో చేయకూడని పని మరొకటి ఏంటంటే పసుపు కలుపుకున్న ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక పూజకు వాడిన తర్వాత దాంట్లో ఇంకొంచెం పసుపు ఉంటే సహజంగా మనం కడుగుతూ ఉంటాం. పసుపు అంతా అయిపోయినా కూడా ఆ పసుపు గిన్నెని కడుగుతూ ఉంటాం కదా. కానీ ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో పసుపు గిన్నెని కడగకూడదటండి, అలానే ఉంచేయాలట. మాకు కావాలంటే మరుసటి రోజు శుక్రవారం కూడా అలానే ఉంచేసి ఆ శనివారం పూట మనం కడుక్కోవచ్చు. కానీ మార్గశిర లక్ష్మీ వారం నాడు పసుపు గిన్నెని అంటే పసుపు శుభానికి వాడతాం కనుక, సౌభాగ్యానికి సూచిక కనుక ఆ పసుపు గిన్నె అనేది ఖాళీ అయిపోయినా కూడా ఆ రోజు కడగకూడదు అని చెప్తారు. ఈ మార్గశిర లక్ష్మీ వారాలు నాన్ వెజ్ తినకూడదండి, వండకూడదు కూడా. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. అయితే కొంతమంది ఇళ్లల్లో నాన్ వెజ్ అనేది తినకుండా ఉండరండి, అది అందరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి అటువంటి ఇంట్లో మాత్రం మీరు నాన్ వెజ్ వండాల్సి వస్తే కనుక పూజ చేసుకునేవారు తినకుండా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరూ అవాయిడ్ చేయండి. ఒకవేళ అలా కుదరకపోతే పూజ చేసేవారు తినకండి. వాళ్ళకి వండి పెట్టారనుకోండి, మీరు గ్యాస్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే అమ్మవారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం అనేది పెడుతూ ఉంటాము. కాబట్టి ఆ నైవేద్యాన్ని పెట్టినప్పుడు మాత్రం మీరు అవన్నీ వండాలి. కాబట్టి లేదా మీరు ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసుకున్నా లేదా మీరు పూజ చేసుకోవాలని కూర్చున్నా కూడా తలస్నానం చేసి ఆ నాన్ వెజ్ తినకుండా ఉండి మీరు పూజను అయితే ఆచరించవచ్చు. ఏ సమయానికి చేసుకోవాలంటే తెల్లవారుజామున ఈ పూజను చేసుకుంటూ ఉంటాం. కుదరని వాళ్ళు 9-10 లోపలైనా ఈ పూజను చేసుకోవచ్చండి. బాగా అసలు కుదరని వాళ్ళైతే కనుక కొంతమంది సాయంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. ఉదయం మామూలుగా అమ్మవారికి దీపారాధన చేసి విశేషంగా సాయంత్రాల పూట అమ్మవారికి నైవేద్యం వండి పెట్టి సాయంత్రాలు కూడా సంధ్యా సమయం అంటే 6-6:30 నుంచి కూడా అమ్మవారి పూజను చేసుకోవడం జరుగుతుంది. కుదిరిన వాళ్ళు తెల్లవారుజామున చేసుకోవటం లేదా 9 లోపలైనా 9-10 లోపలైనా ఈ అమ్మవారి పూజను చేసుకోవటం. సాయంత్రం అయితే 6-6:30 దాటిన తర్వాత 6-6:30కి మనం పూజను అయితే మొదలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఉపవాసం ఉండాలా. పూర్తిగా వచ్చేసి ఈ పూజకి ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. మార్గశిర లక్ష్మీ వారాలు అని గురువారాల వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఆ గురువారాల వ్రతం అనేది ఈ మార్గశిర మాసంలోనే కాదు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. మార్గశిర మాసం అనేది ప్రత్యేకంగా కాబట్టి అమ్మవారికి ఏదో ఒక వారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి నియమాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఉపవాసం కానీ పూజా విధానం కానీ వేరుగా ఉంటుంది. నేను ఆ వీడియోని షేర్ చేశాను. మీరు ఒకవేళ కావాలి అలా వ్రతం పరంగా చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఆ వీడియోని చూడండి. అలా కాకుండా మేము మార్గశిర లక్ష్మీ వారాల్లో ఏదో ఒక వారమైనా చేద్దాం అనుకుంటున్నాం లేదా ఎన్ని కుదిరితే అన్ని వారాలు చేద్దాం అనుకుంటున్న వాళ్ళు నేను ఉదయమే మార్గశిర మొదటి లక్ష్మీవారం పూజా విధానాన్ని షేర్ చేశాను. మిగతా వారాలు కూడా షేర్ చేస్తానండి. మీకు అది నచ్చితే కనుక చూసి ఒకసారి ఆ విధానాన్ని పాటిస్తే మీరు పూజ అయితే చేసుకోవచ్చు. వ్రత కథ కూడా ఒక్క వ్రతం పరంగా అని కాదండి, నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకున్నా కూడా ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే ఆ వ్రత కథ యొక్క ఆ మహిమ ఏంటి, అసలు అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి అనేది ఆ వ్రత కథ చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి అవి చదువుకుని అక్షింతలు వేసుకుంటే మనకి చాలా మంచిది. కాబట్టి అందరూ కూడా ఆ కథను చదువుకోవచ్చు. అయితే ఆనవాయితీ ఉండాల్సిన అవసరమేం లేదు. ఈ మహాలక్ష్మి అమ్మవారి పూజని ఈ మార్గశిర గురువారాలు ఎవరైనా చేసుకోవచ్చు. కొలత పాత్రను కూడా ఈ మార్గశిర గురువారాలు ప్రత్యేకంగా పూజ చేయడం జరుగుతుంది. ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఇవన్నీ నేను ముందు వీడియోస్లో అయితే మీకు అందరి కోసం షేర్ చేస్తాను. ఇదండి మార్గశిర లక్ష్మీ వారం యొక్క గురువారాలు. ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పండగల డేట్స్ కూడా ఈ వీడియోలో చెప్పాను. ఇంకా ముందు ఈ పండగలు ఎలా చేసుకోవాలి, ఏ నక్షత్రం తిథులు ఎలా వచ్చాయనేది నేను ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు యూజ్ అయింది అనిపించిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.